వదినా ఏమైంది? ఒంట్లో బాలేదా? ఏమైంది వదినా అసలు? విషయం ఏంటి? నిన్నటి నుంచి నువ్వు అదోలా ఉండడం చూస్తూనే ఉన్నాను. అన్నయ్యని సాగనంపడానికి కూడా నువ్వు రాలేదు. ఇలా చూడదునా, నీకు గాని నా మీద నిజంగానే అభిమానం ఉంటే అసలు సమస్య ఏంటో చెప్పు. ఏం లేదు, నిన్న మీ అన్నయ్య వెళ్ళిపోయారు కదా, అందుకే నాకు చాలా బాధగా ఉంది. నన్ను కూడా తీసుకువెళ్ళమని ఆయనతో చెప్పాను, కానీ నన్ను ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయారు. నాకు ఒంటరిదాన్ని అయిపోయినట్టుంది. అయితే నా అనుమానం కరెక్టే అన్నమాట. తను నీతో గొడవ పడ్డాడు కదా, తనని రాని, తనతో నేను మాట్లాడతాను. అయినా వదినా, నువ్వు ఒంటరిగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. నీకు నేను తోడుగా ఉన్నాను కదా, మరింకే ఏడవకూడదు. పోటీ మొదలు కాబోతోంది. రండి, పోటీదారులిద్దరూ రెడీగా ఉన్నారు. ఫస్ట్ కాల్ రేణు ఇంకా పర్మిందర్ అలియస్ పమ్మి, లోపలికి రండి. Lock position. Unlock. Unlock. Play. మమ్మీ పట్టుకో. Rest. Rest. ఏ రేణు, ఏంటి నువ్వు చేసే పని? ఇది ఆట, ఆటలాగే ఆడాలి. ఇవన్నీ తనకు చెప్పండి కోచ్ మేడం. ఏదైనా తప్పుగా ఆడిందంటే ఈ రోజు చంపేస్తాను దాన్ని. పిచ్చి పట్టింది నీకు? అవును పట్టింది. నేను ఈ రోజు ఇలాగే ఆడతాను. హే పమ్మి, నువ్వు బాగానే ఆడుతున్నావు, కానీ కేవలం అటాక్ చేయడం మాత్రమే ఆట కాదు. అర్థమైందా? డిఫెన్స్ మీద కూడా ఫోకస్ చేయి. అర్థమైందా? డిఫెన్స్ మీద కూడా ఫోకస్ పెట్టు. జాగ్రత్తగా ఉండాలి. ఇంకా ఫైనల్స్ కూడా ఉన్నాయి. అర్థమైందా? పద. ప్లే. ఫౌల్ ఆడకూడదు, ఫౌల్ ఆడకూడదు. ఆగండి, మీరిద్దరు ముందు ఆపండి. దూరం జరగండి. రేణు, ఏంటి మీరిద్దరు ఏం చేస్తున్నారు? చాలు పమ్మి, చాలు. ఆపండి. ఆపు పమ్మి. పమ్మి ఆగు, ఆగు, ఆగు. గో బ్యాక్, గో బ్యాక్, గో బ్యాక్. ఆగండి. మీరిద్దరు ఏం చేస్తున్నారు? నీకు లాస్ట్ వార్నింగ్. ఫౌల్ చేస్తారు. ఇక్కడే ఉండు. ఆగమని చెప్తున్నాను కదా. రెస్ట్, రెస్ట్. సార్ వీళ్ళిద్దరికి ఇంజరీ అయితే చాలా కష్టం సార్. 2 వారాల్లో సెలక్షన్ రౌండ్ ఉంది. గేమ్ ఆపేద్దాం. అలాగే అయితే ఆట ఆపేయండి, ఆపేయండి, ఆపేయండి. చాలు, ఇద్దరు చేతులు కలపండి. పవన్, ఆట ఆపేశారు కాబట్టి సరిపోయింది, లేదంటే నేను చంపేసి ఉండేదాన్ని. ఏం చేస్తున్నారు మీరు? ఇలా రా పమ్మి, ఇలా రా.
బాబాజీ తన పేరు సిమోన్. తన టాప్ సెలబ్రిటీ డిజైనర్. యాక్టర్స్, సింగర్స్, పొలిటీషియన్స్ వాళ్ళందరికీ డ్రెస్సులు డిజైన్ చేసింది. మీ బట్టలు కూడా తనే డిజైన్ చేసింది. ధన్యవాదములు సోదరి. బాబాజీ, వాట్ యు థింక్? బాబాజీ, నేను ఇందులో స్పిరిచువల్ కలర్స్ అన్నిటినీ యూజ్ చేశాను. ఆధ్యాత్మికం యూనో. ఈ డ్రెస్ మీకు చాలా బాగుంటుంది. యు నో వాట్ ఐ మీన్. ఐ మీన్ టు సే, ఈ డ్రెస్ మీరు వేసుకున్నారంటే డిఫరెంట్ గా కనిపిస్తారు. చెల్లమ్మ ఇవి బాబాజీ ప్లీజ్ చెల్లమ్మ అని పిలవకండి, సిమోన్ అని పిలవండి. ఆహాహాహా. స్త్రీలంటే మాకు ఎంతో గౌరవం. స్త్రీలను అమ్మ, అక్క, చెల్లి అనే సంబోధిస్తాను. మిమ్మల్ని అమ్మ, అక్క అని పిలవలేను, అందుకని చెల్లి అనే పిలుస్తాను. చెల్లమ్మ, నిజానికి డ్రెస్సులన్నీ అదిరిపోయాయి, కానీ ఇవి మీలాంటి హై సొసైటీ వాళ్ళకి నప్పుతాయి. డిఫరెంట్గా కనిపించాలని వాళ్లే అనుకుంటారు. కానీ సామాన్య ప్రజలే ఆశ్రమానికి వస్తారు. చిన్న గ్రామం నుంచి నా దర్శనం కోసం వస్తారు. నేను రోజూ గడిపేది వాళ్లతోనే. కాబట్టి బట్టల రంగు వాళ్ళ జీవితానికి, వాళ్ళ కలలకి దగ్గరగా ఉండాలి. బాబాజీ డోంట్ వరీ, ఐ విల్ డూ మై బెస్ట్. తప్పకుండా బెస్ట్ గా ఉంటుంది. కానీ నాదొక రిక్వెస్ట్, ప్లీజ్ నన్ను చెల్లమ్మ అని పిలవకండి. మీకేది అనిపిస్తే అది పిలవండి, చెల్లమ్మ అని మాత్రం వద్దు. రిహాబిలిటేషన్ సెంటర్లో కోటా పెంచడానికి ప్రపోజల్ పెట్టేశాం బోపా గారు. అదంతా ఓకే, కానీ ముందు మన ఆశ్రమం పేరులో అప్లికేషన్లో పెట్టండి. అలాగే బోపా గారు. లడ్డూలో ప్రొడక్షన్ కూడా ఎక్కువ అవబోతోంది. అలాగా? ఆ, మీరు వెళ్ళడం లేదా ఆ సంగీత్ సత్సంగానికి?